హరే కృష్ణ. అందరికి భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 21వ అధ్యాయంలో మనం ప్రవేశించాము. నిన్న ఒక భాగం చూసుకున్నాం. ఈరోజు మనం మిగతా భాగం ఈరోజు చూస్తాము. సో మనకి ఆ విదురుడు స్వయంభూమను యొక్క వంశం గురించి ఆయన విచారించినప్పుడు, ముఖ్యంగా స్వయంభూమను యొక్క వంశంలో ఉన్నటువంటి ఉత్తానపాది ప్రియవ్రత ఈ ద్వీపాలంతా ఎలా రక్షించారు, కుమార్తె అయినటువంటి దేవహూతి కర్దమ్మతో వివాహం తర్వాత సంతానం గురించి వివరించమని చెప్పి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు రుచి దక్షుడు వీళ్ళిద్దరూ, మిగిలిన రుచి ఆ తర్వాత ప్రసూతి ఆకూతి వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ యొక్క ఇదేంటి, వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఎలా జీవులు వాళ్ళు ఉత్పత్తి చేశారు, ఇవన్నీ ఈ డిస్కషన్ ఇదంతా నాకు నాకు వివరించండి అని చెప్పి మన విదురుడు అడిగినప్పుడు, మొదట దేవహూతి కర్దమ్మ గురించి ఫస్ట్ వివరిస్తాడు. ఎందుకంటే సో వాళ్ళకి సంతానంగా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళ 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 పాత్ర ముఖ్యంగా ఇదే చెప్పిన భాగవతం అంతా కూడా భగవంతుడు ఎక్కడైతే అద్భుతంగా వర్ణించబడి ఉంటారో, భగవంతుడి లీలలు ఎక్కడైతే అద్భుతంగా వర్ణించుంటాయో, అట్లాగే భక్తుల గురించి వాళ్ళ జీవితాల గురించి వర్ణించుంటాయో వాటిని బాగా వివరంగా మనకి చూడగలిగింది. దానికి నారదుల వారి యొక్క ఆయన జీవితం గురించి బహుశా నాకు తెలిసి ఇంకేమైనా పురాణంలో ఉందనేది నాకు తెలియదు. కానీ ఇక్కడ ఆయన భక్తుడు కాబట్టి ఆయన ఆయన జీవితం మనకు ఒక ప్రామాణికత. మనకి తన జీవితంలో జరిగిన అనేక విశేషాలు అన్ని కూడా సో మనకి ప్రేరణ ఇస్తా ఉంటాయి మన భక్తిలో. సో కాబట్టి ఆ విధంగా భక్తులది భగవంతుడి యొక్క లీలలు ఎక్కడైతే వస్తాయో వాళ్ళ గురించి ప్రముఖంగా మనం వింటా ఉన్నాం అన్నమాట. సో కాబట్టి బ్రహ్మ కర్దమ్ముని ఆయన కూడా ఒక ప్రజాపతి రూపంలో బ్రహ్మ ఆదేశించాడు చాలా మందిని ఇక్కడ మనం సృష్టించాలి అని చెప్పి. 10,000 సంవత్సరాలు ఆయన భగవంతుడి మీద ధ్యాస, భగవంతుడి మీద భక్తితో ధ్యానించాడు. అప్పుడు ఆయన భగవంతుని కీర్తించాడు. సూర్యుడు లాగా ఆయన కాంతిని వెదజల్లుతూ ఉన్నాడు, తామరమాలను వేసుకో ఉన్నాడు. ఆ దర్శనం కలిగింది. అని ఎవరైనా సరే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే వాళ్ళు ఈజీగా సాగరాన్ని దాటగలుగుతారు. కానీ తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే ఆ విలువ లేనటువంటి భౌతిక కోరికల కోసం వాళ్ళు భగవంతుని ఆశ్రయిస్తారు. అయినా ఒక విధంగా నేను కూడా ఒక కోరిక కోసం వచ్చాను. అన్ని రకాలటువంటి జీవితం అన్ని రకాల కోరికల్ని పరిపూర్ణంగా చేసే ఒక మంచి అమ్మాయి కావాలని చెప్పాడు. అయితే అయినా నేను ఒకవేళ బ్రహ్మ మాటే వింటున్నాను, లేదా బ్రహ్మ 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 మాటని పరిపూర్ణం చేయడానికి నేను ఇది చేస్తున్నప్పుడు కూడా అవన్నీ నువ్వే యజమానివి, నీ ఆదేశాన్ని బ్రహ్మ పాటిస్తూ ఆ విధంగా ఆయన నన్ను ఆదేశించాడు కాబట్టి ఒక విధంగా నేను నీ పనిలోనే నేను నిమగ్నం అయి ఉన్నాను చెప్పాను. అండ్ కృష్ణ కథ యొక్క ఔన్నత్యం చెప్పాడు ఇక్కడ. కృష్ణ కథ ఉండడం వల్ల ఒక మోస బతుకులు బతుకుతూ ఎప్పుడో ప్రాపంచిక వ్యవహారాల్లోనే అనుసరించే వాళ్ళందరూ కూడా కృష్ణ కథ గాని వింటే తద్వారా వాళ్ళు భగవాన్ యొక్క పాద పద్మాల్ని వాళ్ళు ఖచ్చితంగా ఆశ్రయించిన వాళ్ళు, వాళ్ళ శారీరక ఆసక్తులు ఇంకేది వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళు విడిచిపెట్టేస్తారు. అంటే కృష్ణ కథ వినే కొంది మనం ఖచ్చితంగా ఈ భౌతిక ప్రపంచపు సంబంధించినటువంటి ఎటువంటి మాయ మనల్ని తాకలేదన్నమాట. వాటి కాలం అందరిపై ప్రభావం చూపిస్తుంది కానీ భక్తులపై ఎటువంటి ప్రభావం చూపించలేరు. అండ్ భగవంతుడు ఒక సాలీడుతో పోల్చారు. ఏ విధంగా ఒక సాలీడు అదే సాలి గూడిని సృష్టిస్తుంది, కొంతకాలం అది నిలబెడుతుంది, మళ్ళీ అదే తర్వాత తనలోకి తీసుకుంటుంది. అట్లాగే భగవంతుడు సృష్టి స్థితి లయం అన్ని కూడా తానే చేస్తాడు. సో నీకు ఈ భౌతిక ప్రపంచం సృష్టించాలని నీ కోరిక కాకపోయినా సరే, మా ఇంద్రియ తృప్తి కోసం నువ్వు ఇవన్నీ కూడా సృష్టించావు. కాబట్టి నీ పాదపద్మాలు చేయడానికి మాకు మాకు అర్హత ఉంది అన్నా కూడా ఆ అర్హత నువ్వు కల్పించింది. అది కూడా సో నిన్ను సాక్షాత్కారం పొందిన వాళ్ళకి నువ్వు వాళ్ళకి విముక్తినిస్తావు అని చెప్తూ, సో ఫైనల్ గా నా గౌరవపూర్వక వందనాలు నీకు సమర్పిస్తున్నాను అంటున్నాను. ఈ విధంగా కర్దమ్ముని భగవంతుని ప్రార్థించడంతో భగవంతుడు నవ్వుతూ సమాధానం ఇస్తాడు.
సో ఏమని సమాధానం ఇస్తాడో చూద్దాం. నువ్వు ఏదైతే నువ్వు కోరుకున్నావు చూసావా, నీ హృదయంలో ఉన్న కోరిక ఏదైతే ఒక అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కూడా అన్ని విధాలుగా నీకు సహకరించేదిగా ఉండాలి. ద సేమ్ టైం ఒక గృహ జీవితంలో పరిపూర్ణంగా ఆమె అన్ని రకాలైనటువంటి బాధ్యతల్ని, ఆశయాల్ని మొత్తం ఆమె నిర్వర్తించాలి ఏదైతే నీ కోరిక ఉందో, అది నాకు ఎప్పుడో తెలుసు. నేను ఎరిగి దానిని ముందే నేను ఏర్పాటు చేశాను అంటే. ఎరిగి నాకు తెలుసు నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు నాకు ఈ తపస్సు చేస్తున్నావో, నాకు ఆల్రెడీ ఆ ఉద్దేశం నాకు తెలుసు. ఇక్కడ చాలా మంచి పాఠం నేర్చుకోవాల్సిన ఇది ఉందన్నమాట మనకి. ఏంటదనంటే, మనము పైకి అమాయకంగా ఇంద్రియాల ప్రలోభంలో పడి, మనసు ప్రలోభంలో పడి, మన పిచ్చి పిచ్చి కోరికలన్నీ మనం కోరుతూ ఉంటాం అన్నమాట మనం. కానీ భగవంతుడికి మన గురించి ఇప్పుడు తెలిసిన భగవంతుడు, ఎప్పుడైతే మనం భక్తిలో ప్రవేశిస్తామో మన కోరికలు అన్ని ఆయన తీర్చడు. సో మన కోరికలు మన భవిష్యత్తులో మన భక్తిని నాశనం చేస్తాయన్న ఆ ఆ ఆ అవగాహన ఏమాత్రం మనకు అసలు ఉండదు అనమాట. ఎందుకంటే ఇందాక ఆయన అన్నాడు కదా, మేమందరం కూడా ఈ ఇంద్రియ తృప్తి కోసమే ఈ ప్రపంచంలో పాకులాడుతూ ఉంటాము. దాన్ని నిర్వర్తించడానికి మన జీవితం అంతా మేము పణంగా పెడుతుంటాము. సో మనం అడిగే ఆ పిచ్చి కోరికలన్నీ కూడా మనం భవిష్యత్తులో మన భక్తిని మనం కోల్పోతాం అన్న అవగాహన మనకు అసలు ఉండదు అనమాట. మనకి ఎలా ఉంటుందంటే, అంటే ఇదొక మాయ అనమాట. ఇది మళ్ళీ ఈ కోరిక తీరితే నేను ఇంకా ఎక్కువ భక్తి చేస్తాను, నేను ఇంకా ఎక్కువ సేవ చేసుకుంటాను భగవంతుడికి. అవన్నీ ఒట్టి మాటలు అనమాట. అవన్నీ అసలు జరిగే పనే కాదు. మన కోరిక తీరితే మనం మాట వింటామా అసలు ఇక్కడ? మన కోరిక కానీ తీరితే మన ఎడుకొచ్చి మనం అంత వినయంగా మనం వచ్చి సేవలు చేస్తామా? అంటే మన మనసు నిజంగా అంత మన మాట వింటుందా? మన ఇంద్రియాలు మనం అనుకున్నట్టుగా చేస్తున్నాయా? అలా నిజంగా మనం అనుకున్నట్టుగా చేయాల్సి వస్తే మన ఈ రోజు కూడా సాధన విషయంలో, సేవ విషయంలో, ఇంకా అనేకమైన భక్తి సంబంధించిన విషయంలో మన అలసత్వం చూపించాం మనం. లేదా మనం దాన్ని పక్కన పెట్టామన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో అన్ని ఆలోచించాం మనం. నిజంగా మనం మొత్తం మన కంట్రోల్లో మనం ఉంటే కనుక. కాబట్టి ఇవి తీరితే అదే తీరిపోతే, ఇవి జరిగిపోతే మేము ఇంకా సేవ చేసుకుంటాం, మేము ఇంకా భక్తి చేసుకుంటాం. సో అవన్నీ మనం మాయలో ఉండి మనం అనే ఈ మాటలు అన్నమాట. ఇవన్నీ మనం ఏదో మనకేదో ఇంకొన్ని కోరికలు ఇంకేదో మనం తీర్చుకోవడానికి, అనుభవించడానికి మనం చెప్పే మాటలు ఇవన్నీ. సో అవన్నీ మనకి మనం న్యాయంగా సమర్థించుకోవచ్చు. మనం ఎన్నైనా కూడా లోపల నుంచి మనం ఎన్నైనా దాని గురించి మనం ఆలోచించుకోవచ్చు. కానీ భగవంతుడు మనలో మనలో ఉన్నతోటి ఆయనకి మనకి ఇవన్నీ అవసరం లేదు. మన ఆస్తులు, మన పాస్తులు, మనం ఇచ్చే ఏదేదో ఆయనకి అందించే వస్తువులు అవి అవసరం ఆయనకి. ఆయనకి కావాల్సిన మన భక్తి చేసుకోవాలి, ఆయనకి కావాల్సిన మన సేవ చేసుకోవాలి. సో మన మనసు ఎరిగే మనకు కావాల్సింది మనకి మనల్ని ఎంత ఇదిగా పెడితే మనం భక్తి చేస్తామో మనల్ని ఆ పరిస్థితిలో పెడతాడు మనల్ని. అది మనం ఎదిగినటువంటి భక్తులుగా, ఎదిగినట్టు భగవంతుని అర్థం చేసుకున్నట్టుగా, ఒక తండ్రి మనసును అర్థం చేసుకున్నట్టు, ఒక తల్లి మనసును అర్థం చేసుకున్నట్టుగా మనం వ్యవహరించాలి. మనం అర్థం చేసుకోవాలి భగవంతుని. నేను ఇంత అడుగుతున్నా భగవంతుడు ఇవ్వట్లేదు అని అంటే, భగవంతుడు నిజంగా నా మీద నిజంగా దయ చూపించినట్టే అది. మీరు గమనిస్తే ధ్రువ మహారాజు తన తపస్సు చేసిన తర్వాత, భగవంతుడు దర్శనం ఇచ్చిన తర్వాత ధ్రువ మహారాజు వద్దంటాడు. నేను ఎవరు, నాకు వద్దు, ఇదంతా నాకు వద్దు, నాకు భక్తుల సాంగత్యం కావాలి, నాకు చాలు నాయనా అంటాడు. అయినా భగవంతుడు లేదు లేదు, నువ్వు పాలించాల్సిందే అని చెప్తాడు. అదే సుధాముడు ఇక్కడ రోజుకి కనీసం అన్నం, కనీసం వాళ్ళకి బియ్యం దొరకట్లే వాళ్ళ పిల్లల్ని పోషించడానికి. వాళ్ళకి మాత్రం భగవంతుడు ఇవ్వనే ఇవ్వడం లే వాళ్ళకి. ఆఖరాకి వాళ్ళు ఆ ఆ అంగళ్ళ మధ్యలో అక్కడెక్కడెక్కడో వీళ్ళు పనికిరాని ఆ
బియ్యపు గింజలు ఉంటే అవి కింద పడేస్తే దాన్ని ఏరుకొని వచ్చి వీళ్ళు వండుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ నిత్యం మళ్ళీ సుధాముడు నిత్యం మళ్ళీ జపంలోనే ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు నామ సంకీర్తనలోనే ఉన్నాడు. ఆడేమో భగవంతుడు అసలు కనుక లాస్ట్ గా పోయి కృష్ణుడిని ఒకసారి పోయి చూడు, వీళ్ళ పరిస్థితి దారుణం ఉంది మీరు అని వాళ్ళ భర్తకి చెప్పి అదేదో ఏదో ఆడేడు అడుక్కొని వచ్చినప్పుడు అటుకులు ఇచ్చి పంపిస్తుంది. ఆ, ధ్రువ మహారాజుకి ఏమో నాకు వద్దునై నాకు వద్దంటే ఆయనకేమో కావాల్సినంత ఇస్తున్నాడు. వద్దునోడికేమో పోస్తున్నాడు అక్కడ. ఇక్కడ నాకు కావాల్సింది నేను బతకాలని చెప్పేసి ఇక్కడ ఇబ్బంది పడుతున్నా కూడా ఈడు ఇవ్వట్లే. ఎందుకు ఎందుకు ఆ డిఫరెన్స్ కనబడుతుంది? ఒకరు వద్దనే ఇస్తున్నాడు, ఇంకొకరికి కావాలనుకున్నా కూడా ఇవ్వట్లేదు. ఎందుకని అంటే ధ్రువ మహారాజు వచ్చినటువంటి రియలైజేషన్ ఏదైతే వచ్చిందో తాను ఆ సాధన చేసిన తర్వాత భగవంతు తెలుసు ఇంక ఇతను మాయలో పడ్డు, కాబట్టి ఇతను ఎంత ఇచ్చినా సరే దాన్ని సద్వినియోగం చేస్తాడు, భక్తులు సద్వినియోగం చేస్తాడు అని తెలుసుకున్నాడు, ఆయనకి ఇచ్చాడు. కానీ సుధాముడికి ఇవ్వాల అసలు. ఇవ్వకుండా వాళ్ళకి ఎప్పుడైతే అర్హత సంపాదిస్తారో, ఎప్పుడైతే వాళ్ళకి దాని యొక్క విలువ తెలుసుకుంటారో, దాని అవసరం తెలుసుకుంటారో, దాన్ని నిజంగా బాధ్యతగా తీసుకుంటారో అప్పుడు ఇచ్చాడు దాన్ని తీసుకునేది. అప్పటి వరకు ఇవ్వలేదు. భగవంతుడు మన కోరుకోసం మన భక్తిని కాపాడుకొని మనం అది కోరుకుంటే మనం చాలు అన్నమాట. మనకు వచ్చి అది తీరితే సరిపోద్ది, ఇది అయిపోతే అయిపోతుంది, అది 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 కలిసి వస్తే బాగుంటుంది, దయచేసి ఇట్లాంటివన్నీ కోరుకోబాకండి. ఓకేనా? ఇట్లాంటివన్నీ అవసరం కూడా లేదు. భగవంతుడికి మన నుంచి భౌతికంగా ఏమీ అవసరం లేదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే మనం శ్రద్ధగా మన సాధన మనం చేసుకొని దీని నుంచి బయటపడడం ఆయనకు కావాల్సింది. ఓకేనా? మనం చేసుకుంటూ వెళ్తాం, భగవంతుడు ఇస్తే దాన్ని స్వీకరించుకుంటాం, దాన్ని మనం భగవంతుడి సేవలో వాడుకుంటాం. అవన్నీ మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. కోరుకున్నా కూడా మనం నిజంగా బలవంతం చేసాం అనుకోండి, అది ఇచ్చేస్తాడు, మన భక్తి నుంచి ఎగిరిపోతాం అన్నమాట. మనం ప్రాణం పెట్టి మనం కోరేమనుకోండి, ఇస్తాడు అది. తర్వాత మనం భక్తిలో ఉండం. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది భక్తి మనం సంపాదించుకునే ఆస్తి పాస్తులు, మిగతావన్నీ పెద్దగా మనకి ఉన్నంత వరకు కొంచెం ఏదో కొంచెం వస్తువులో బతుకుతామేమో కానీ మనకేం ఉపయోగపడదు. అందువల్ల భగవంతుడికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలని. భగవంతుడికి తెలుసు మనల్ని ఏ విధంగా మనల్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళ. మన భర్త నిన్న జడభద్రుడి కథ మనం విన్నాము భాగవతం. ఆయనకి ఎలాంటి ట్విస్ట్ ఇస్తే, ఆయన్ని ఎలాంటి స్థితిలో పెడితే అతను వెంటనే వైకుంఠానికి వస్తాడో అలాంటి పరిస్థితులు ఆయనకి ఇచ్చాడు, భావ స్థితిలో ఉన్నవాడు. సో కానీ ఎలాంటి పరిస్థితి దాపరిచింది, గింగ జన్మెత్తి మళ్ళీ తర్వాత పూర్తి అవగాహనలో ఇంకా మాయలో పడకుండా ఈయన నుంచి బయటకు వెళ్ళాడు. మామూలుగా ఎన్ని జన్మలు బట్టి ఉన్న జడభద్రుడు పోవాలంటే దానికి 2 జన్మల్లో వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఏంటో, మనం మన మానసిక స్థితి ఏంటో, మన హృదయాంతరాల్లో మనకి లోపల ఇంకా ఎన్ని భోగించాలి, ఇంకా ఎన్ని అనుభవించాలని మన లోపల ఉందో ఆయన మనకంటే ఆయనకి బాగా తెలుసు అన్నమాట. మన భక్తిలో ఆ ఉండడము, భక్తిలో కొనసాగడం, ఏం వచ్చినా సరేనైనా ఏదైనా వచ్చిన తర్వాత సంగతి, నేను మాత్రం దీన్ని వదలకూడదు అని దయచేసి ఆ విధంగా మనం కోరుకోవాలి ఇక్కడ. ఇదంతా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఇదంతా నాకు అసలు ముందే తెలుసు నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు ఇది నువ్వు ఈ కోరిక అదే ఈ ప్రార్థనలు చేస్తున్నావు, లేకపోతే ఈ తపస్సు చేస్తున్నావో నాకు బాగా తెలుసు. అయినా నేను అది కూడా నేను ముందే ఏర్పాటు చేసేసాను నీకు. అది కూడా ఎందుకని కర్దం ముని దాన్ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేస్తాడు. ఆయన కోరుకునే అమ్మాయి తన సొంత కోరికలను తీర్చుకోవడానికి కాదు, తద్వారా గొప్ప సంతానాన్ని, ఆ సంతానం భగవంతుడి ప్రచారం కోసం, భక్తి కోసం ఉపయోగించాలని ఆ ఉద్దేశం. కాబట్టి నేను ఆల్రెడీ దాన్ని శాంక్షన్ కూడా చేసి పడేసాను నేను దాన్ని. నువ్వు ఏది కోరుకున్నావో అది నీకు ఆల్రెడీ గ్రాంట్ అయిపోయింది, ఇబ్బంది అని. ఎలా అయితే మనం భగవద్గీతలో కూడా అర్జునుడు
వాళ్ళని చంపే లోపల భగవంతుడు చూపించాడు, నేను ఆల్రెడీ వాళ్ళని చంపేశానయ్యా నేను వాళ్ళందరినీ. మనకి గురువు ఒక సేవ ఇచ్చాడు అనుకోండి, ఆ సేవతో పాటు దాని వెనకాలే దానికి కావాల్సినటువంటి శక్తి కూడా ఆల్రెడీ దాంట్లో ఇచ్చేస్తుంది. ఆశీర్వాదం కూడా మన దగ్గర రెడీగా ఉంది. అది ఖచ్చితంగా అదే ఆ కార్యం అయిపోతుంది. అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఎవరు టెస్ట్ చేయబడతారంటే మనం టెస్ట్ చేయబడతాం అనమాట. ఆ ఆజ్ఞని మనం సీరియస్ గా తీసుకుంటున్నామా, దాన్ని మనం శ్రద్ధగా తీసుకుంటున్నామా, దానికోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనేది మన క్యారెక్టర్ బయటకు వస్తుంది. అది సో మనం అది ఎప్పుడైతే ఆయన ఆదేశించాడో అప్పుడే దాని పని కూడా అయిపోయింది. అది జరిగిపోతుంది. అది అది గుర్తెరిగి మనం ఏం చేయాలి, ఎట్లా అయితే కృష్ణుడు ఏం చెప్పాడు ఆయనకి, నువ్వు చంపకపోతున్నావు, నీ వల్ల వస్తారు అనుకుంటున్నావు కదా, వాళ్ళని ఆల్రెడీ నేను చంపేస్తున్నాను, కావాలంటే చూడు వాళ్ళని చూపించాడు. అట్లానే మనకు ఆదేశించినటువంటి ఏ సేవ అయినా సరే, ఏ కార్యమైనా సరే, ఆల్రెడీ భగవంతుడు, గురువు యొక్క సంకల్పం బలంగా ఉన్నప్పుడు భగవంతుడు దాన్ని కూడా కంప్లీట్ చేసేస్తాడు. మనం జస్ట్ సిన్సియర్ గా, సీరియస్ గా ఆదేశాన్ని తీసుకొని మనం పాటించడంలో మనం పవిత్రం అవుతా ఉంటాం. మనం ఈ అలసటి వర్గాల నుంచి మనం దూరం అవుతాం. మనం వీటిని కడుక్కుంటాం అనమాట మనం. కాబట్టి ఇక్కడ ఆయన అన్నాడు, నన్ను భక్తితో సేవించే వారికి, ముఖ్యంగా నాకు అన్ని వదులుకున్న మీలాంటి వ్యక్తులకు ఎప్పుడు నిరాశ చెందే ప్రశ్నే ఉండదు. భక్తితో సేవించే వారికి, నన్ను ముఖ్యంగా నాకు అన్ని వదులుకున్న మీలాంటి వ్యక్తులకు ఎప్పుడు నిరాశ చెందే అవకాశం. అంటే మీరు నా గురించి ప్రాణాలు ఇచ్చారు, మీ జీవితం అంతా మాకు అంకితం ఇచ్చారు కాబట్టి నాకు అంకితం ఇచ్చారు కాబట్టి మీరు ఏది కోరుకుంటే అది అక్కడ నెరవేరుతుంది. ఎందుకంటే వాళ్ళు కోరుకునేదే భగవాన్ కోసం కోరుకోరు తప్ప ఇంక వాళ్ళు ఏం కోరుకోరు. వాళ్ళు మనం భగవంతుడి కోసం స్వచ్ఛందంగా మనం కోరుకునేవాడు. కానీ చాలా మంది అంటే అది బయటికి అంటారు అంటే ఇదంతా భగవంతుడి కోసమే అని. ఏం లేదు అట్లా, ఏం ఉండదు అట్లా. మనలాంటి బద్ధ జీవులం ఆ పేరు చెప్పుకొని మనం అనుభవించవచ్చు అని, అక్కడ జరగబోయేది అదే. అక్కడ ఆ పేరు చెప్పుకొని, అలా చెప్పుకొని లోపల లోపల మన యొక్క ఇది చూపించుకోవాలనే మనం చేస్తాం అవన్నీ. అసలు అలా ఉండనే ఉండదు అది. ఆయన రెండవది ఏంటంటే భగవంతుడికి అది అవసరం కూడా లేదు. భగవంతుడికి కావాల్సింది మన సిన్సియారిటీ కావాలి, మన శ్రద్ధ కావాలి. మనం ఆయన ఆదేశాల మేరకు, గురువు యొక్క ఆదేశాల మేరకు మనం ఎంత సీరియస్ గా ఆ విషయాన్ని తీసుకున్న దాన్ని బట్టే ఉంటుంది అది. మిగతావన్నీ మనం కాకపోతే ఇంకొకరు చేస్తారు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు చేస్తారు. దాని గురించి వేరే వస్తుంది. కానీ ఎవరైతే సిన్సియర్ గా హృదయాంతరాల నుంచి భగవంతుడి సేవ కోసం వాళ్ళు ఏది చేసినా సరే, వాళ్ళు మొత్తం వాళ్ళ సర్వస్వాన్ని వదులుకున్న వాళ్ళకి నిరాశ చెందే అవకాశమే లేదు. అంటే వాళ్ళు తీసుకున్న ప్రతి కార్యము ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. సో స్వయంభూమను బ్రహ్మవర్తంలో తన స్థానాన్ని కలిగి ఉండి 7 సముద్రాలతో కూడిన భూమిని పరిపాలిస్తున్నాడు. సో స్వయంభూమను ఇప్పుడు పెద్ద చక్రవర్తి. ఈ మొత్తాన్ని ఆయన ఇప్పుడు పాలిస్తున్నాడు. ఇప్పుడు అన్ని ద్వీపాలని, సముద్రాలని, ఇప్పుడు అని చెప్పిన మొన్న అన్నిటికీ ఒకటే రాజు ఉంటాడు. సో ఇక్కడ ఆ సమయంలో మను చక్రవర్తి ఆ సమస్తానికి రాజు అన్నమాట. కాబట్టి ఆ రాజు ఉన్నాడు, ఎల్లుండి తన రాణి శతరూపతో నిన్ను చూడడానికి వస్తారు. భగవాన్ కూడా చెప్తున్నాడు, నీకు ఎటువంటి అమ్మాయి రాబోతుంది, వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటి, కాబట్టి వాళ్ళు వస్తారు, నువ్వు కొద్దిగా వేచి ఉండని చెప్పారు అనమాట. ఇక్కడ ఆ అమ్మాయి గురించి చెప్తారు అన్నమాట. ఇక్కడ భగవంతుడే వచ్చి, ఎదిగిన మంచి వ్యక్తిత్వము లక్షణాలు కలిగిన వివాహానికి సిద్ధంగా ఉండే కుమార్తె ఉన్నది. ఎవరికి? ఈ శతరూప స్వయంభూమనికి అటువంటి ఒక మంచి అమ్మాయి ఉంది వాళ్ళ దగ్గర.
ఆమె కూడా మంచి భర్త కోసం వెతుకుతోంది. ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెను మీకు భార్యగా ఇవ్వడానికి ఆమెకు సరుతూగే మిమ్మల్ని చూడడానికి వస్తారు. సో ఏదైతే నువ్వు కోరుకున్నావో నేను ఆల్రెడీ దాన్ని శాంక్షన్ చేశాను. కాబట్టి ఈ విధంగా నీకు నువ్వు కోరుకున్న అమ్మాయి ఇక్కడ ఫలానా వాళ్ళ కూతురు ఆమె. సో మంచి వ్యక్తిత్వం ఉంది, మంచి లక్షణాలు ఉన్నాయి. ఆమె కూడా వివాహం సిద్ధంగా ఉంది. ఆమె కూడా ఒక మంచి భర్త కోసం ఆమె కూడా వెతుకుతా ఉంది. సో వాళ్ళు నీకు అమ్మాయి ఇవ్వడానికి వాళ్ళు రాబోతున్నారు. అన్ని రకాలుగా నువ్వు కోరుకున్నట్టుగా, అంటే నువ్వు అడగలేవు కదా, అన్ని రకాలుగా పరిపూర్ణంగా ఆ, నీ ఆశయాలని ఆమె ఆమె తోడుగా ఉండేటట్టుగా ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అలాగే ఆమెకి కూడా ఏమైతే ఆమె కోరుకుంటుందో సరిదూగేటువంటి వ్యక్తి కావాలి అని. సో, కాబట్టి ఇద్దరికి ఈడు జోడు మనస్తత్వం ప్రకారంగా నీ ఆలోచనలు కావచ్చు, నీ లక్ష్యాలు సమానంగా ఉండేటువంటి వ్యక్తులు. సో, ఆ అమ్మాయి ఉంది, వాళ్ళు తీసుకురాబోతున్నారు మీ దగ్గరికి. మీ హృదయంలో ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఆమె త్వరలో మీ సొంతం అవుతుంది మరియు మీకు కావాల్సినంత సేవ చేస్తుంది. మీకు కావాల్సినంత ఆమె సహకరిస్తుంది. నిజంగా ఇప్పుడు మన ఈ ఎపిసోడ్ నుంచి మనం చూడొచ్చు అన్నమాట. లోపల మన యొక్క ఉద్దేశం, లోపల మన మన ఆలోచనలు, మన భావనలు ఎంత శుద్ధంగా ఉంటే భగవంతుడు అట్లాంటి వాళ్ళని ఏర్పాటు చేస్తాడు. అటువంటి వాళ్ళనే దగ్గర ఎస్పెషల్ గా ఆయన సేవ కోసం మనం అడుగుతున్నాం కాబట్టి ఆయన 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 జీవితం ఆయన మనల్ని భక్తిలో ఉంచాలనేటువంటి భావనలో ఆయన కోరుకుంటున్నారు కాబట్టి మన భక్తికి ఆటంగా కలిగించకుండా ఉండడానికి ఆయన ప్రపంచంలో ఎక్కడో ఉన్నాడు, ఎవరెవరో వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చి కాపాడు అన్నమాట. ఓన్లీ పాయింట్ ఇక్కడ మనము సిన్సియర్ గా సీరియస్ గా భగవంతుడి సేవకే మన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ స్థితిలో నుంచి చెప్తున్నాను. ఇంకా భవిష్యత్తు కూడా చెప్తాను అన్నమాట భగవంతుడి ఇక్కడ. ఆమె 9 మంది కుమార్తెలను కంటుంది మరియు నువ్వు నువ్వు కనే కుమార్తెలు ద్వారా ఋషులు సముచితంగా పిల్లలు కంటారు. నీకు 9 మంది సంతానం ఉంటారు. ఆ 9 మంది ఋషులతో పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా ఆ అమ్మాయిలు ఆ ఋషుల్ని పెళ్లి చేసుకోవడంతో తర్వాత సముచితమైన పిల్లల్ని వాళ్ళకి అంటారు. చెప్పాం కదా ఎలా వాళ్ళ వంశం వృద్ధి చెందుతుంది, సంతానం ఎలా పెరుగుతున్న తర్వాత అంటే ఈ పద్ధతిలో పెరుగుతూ ఉందని చెప్పేసి ఆయన భగవంతుడు ముందు నుంచి చెప్తారు అనమాట. సో నీ ద్వారా ఇంకా 9 మంది అమ్మాయిలు వస్తారు, 9 మంది అమ్మాయిలు మీరు అంటారు. వాళ్ళందరినీ మంచి ఋషులకిచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళ ద్వారా మంచి సంతానం వస్తుంది అని చెప్తూ ఇక్కడ ఆ 9 మంది పిల్లలతో పాటు అమ్మాయిలతో పాటు ఆ, ఆ, కొంచెం టెక్స్ట్ మిస్ అయింది ఇక్కడ. 9 మంది అమ్మాయిలతో పాటు ఆ తర్వాత నీ నీ హృదయం ఇంకా పవిత్రమైన తర్వాత నీ హృదయం ఇంకా పవిత్రమైన తర్వాత సంసారంలోనే ఉంటూ ఉంటూ నీ సాధనని పెంచుకుంటూ నీ తపస్సుని పెంచుకుంటూ నువ్వు ఇంకా పవిత్రమైన తర్వాత నా ఆదేశాల మేరకు అయిన తర్వాత అండ్ ఫైనల్ గా నీ యొక్క నీ యొక్క సాధన పరిపూర్ణం అయిన తర్వాత అంతిమంగా నువ్వు నన్ను చేరుకునేస్తావు. ఇంకా చివరికి నన్ను చేరుకునేస్తావు. ఓకేనా? అయితే
ఇప్పుడు ఈ అమ్మాయిలు కన్నారు. ఓకే. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు ఇప్పుడు, అంతిమంగా నువ్వు నీ నీ జీవితాన్ని పవిత్రం చేసుకొని నా దగ్గరికి వచ్చేస్తావు అని చెప్పాడు అన్నమాట. అయితే ఇక్కడే మెయిన్ గా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఒక గృహస్థగా, ఓకేనా? ఒక గృహస్థగా నువ్వు అందరిని అందరిని ఉద్ధరించడం కోసం ఒకటి, రెండు, అందరికీ భయం భయం తీసేయడం కోసం, ఏది జన సామాన్యుల యొక్క సామాన్యుల మీద అనుగ్రహం చూపించడం కోసం, వాళ్ళలో ఉన్న భయాలు తీసేయడం కోసం, ఓకేనా? నీలో ఎప్పుడు నన్ను తలుచుకుంటూ ఉంటావు, నీలో ఎప్పుడు నన్నే తలుచుకుంటూ ఉంటావు. ఇప్పుడు ఆయన ఈ భూమి నుంచి వదలక ముందు వరకు, అంటే ఆయన జీవించి ఉన్నంత వరకు ఇంక మీదట ఎవరు, కర్దముని అంట నిరంతరం భగవంతుని మీద తన తపస్సు చేయడం వల్ల రెండు జరుగుతాయంట. ఒకటి, నువ్వు జీవులందరికీ నువ్వు దయ చూపించగలుగుతావు. రెండు, వాళ్ళలో ఉన్న భయాన్ని నువ్వు తీసేయగలుగుతావు అంటాడు. అంటే మన ఎస్పెషల్ గా ఇక్కడ చూడండి, ఈయన గృహస్థ జీవితం గృహస్థ జీవితంలో ఆయన యొక్క ఆ, ఋషిగా ఆయన తపస్సు చేసుకుంటూ వెళ్తున్నాడు. కర్దమ ముని అంటాం, ముని ఆయన. సో కర్దమ ముని గృహస్థ జీవితాన్ని ఆ, ఆ, జీవిస్తున్నాడు. గృహస్థ జీవితంలో ఇప్పటివరకు ఏం జరిగింది, అమ్మాయిలు అన్నాడు. సో అమ్మాయిలు కంటూ 9 మంది అయిపోయిన తర్వాత ఆయన ఇంకా తన సాధనని పెంచుకుంటూ వస్తున్నాడు. పెంచుకున్నప్పుడు ఏమైంది, తన హృదయంలో ఉన్నటువంటి అన్ని పూర్తిగా క్లియర్ అయిపోయింది. ఇంకా అంటే చైతన్యం పెరుగుతూ వస్తుంది, చైతన్యం ఇంకా 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 పవిత్రం అవుతూ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నువ్వు జీవించి ఉన్నంత వరకు చివరికి నా దగ్గరకు వచ్చేస్తావు, బట్ జీవించి ఉన్నంత వరకు నువ్వు వాళ్ళ పట్ల అనుగ్రహాన్ని, రెండు, నువ్వు వాళ్ళలో అభయ అంటే వాళ్ళ భయాలను తీసేయాలి నువ్వు. ఎందుకంటే గృహస్థ జీవితంలో కేవలం నా కుటుంబమే కాదు, నా వాళ్ళు బాగుంటేనే చాలు, నా జీవితం సరిపోతే చాలు అని కాదు, మిగతా వాళ్ళకి నేనేం చేయగలను, వాళ్ళ పట్ల అనుగ్రహం చూపించాలి, వాళ్ళ ఉన్న భయాలు తీసేయాలి. ఏం చేస్తే వాళ్ళ ఉన్న వాళ్ళని మనం నిజంగా అనుగ్రహించగలుగుతాము వాళ్ళని, రెండోది వాళ్ళ ఉన్న మనం భయం తీసేయగలుగుతాం. ఇది జస్ట్ నాట్ ఈవెన్ గృహస్థ అనే పాయింట్ కాదు, నార్మల్ గా కూడా మన వ్యక్తిగా మనం తీసుకున్న వేరే వాళ్ళ మీద అనుగ్రహం ఏ విధంగా చూపించవచ్చు, వాళ్ళ ఉన్న భయాలు మనం ఎలా తీసేయవచ్చు. ఎందుకంటే ప్రతి ముని అది కోరుకుంటాడు. అయితే యాక్చువల్ ప్రతి వ్యక్తి అలా కోరుకోవాలి, నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలి, వీలైతే వాళ్ళ యొక్క కష్టాలు నేను తీర్చేయాలి, వాళ్ళ ఉన్న భయాలు నేను తీసేయాలి. కాబట్టి ఆ విషయాన్ని ఆ, ఈ పర్టికులర్ గా వేరే వాళ్ళ మీద అనుగ్రహం చూపించాలన్నా సరే, వేరే వాళ్ళ నుండి భయాలను తీసేయాలన్నా సరే, మనం ఎప్పుడు చేయగలము అని అంటే, మనం భగవంతుడి గురించి ప్రచారం చేసినప్పుడు. భగవంతుడి గురించి మనం ప్రచారం చేసామనుకోండి, భగవంతుడు నిజంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళని అనుగ్రహిస్తాడు. రెండు, వాళ్ళని ఉన్న భయాల్ని భగవంతుడు తీసేస్తాడు. అంతేగాని మనం ఏదో అన్నం పెట్టినంత మాత్రాన, ఒక డబ్బులు ఇచ్చినంత మాత్రాన, చదువు చెప్పించినంత మాత్రాన మనం అనుగ్రహం చూపించినట్టు కాదు, వాళ్ళని ఏదో మనం వాళ్ళ భయాలని మనం బయట కట్టేసినట్టు కాదు. భౌతికమైన స్థితిలో, భౌతికమైన చైతన్యంలో ఎప్పుడు కూడా భయాలు ఉండాల్సింది. కాబట్టి ఏదైతే ఆ కర్దమ్ముని యొక్క స్థితి ఏదైతే ఉందో, అంటే ప్రజలందరికీ నా వంతుగా నేను సహాయంగా ఉండాలి, లేదా నా వంతు నేను వాళ్ళ భయాలు తీసాలని ఏదైతే తన కోరిక ఉందో, ఒక మునిగా, ఇంతకుముందేమో భర్తగా ఆ కోరుకున్నాడు. ఆ అంటే తనకి సహకరించే ఆమె వస్తే భర్తగా సంతాన ఉత్పత్తికి ఏదైతే బ్రహ్మ ఆదేశించాడో ఆ కోరిక తీర్చుకోవడానికి తను సిద్ధమయ్యాడు.
ఇప్పుడు ప్రతి జీవిని నేను ఉద్ధరించాలి అనుకుంటే నేను అనుగ్రహించాలి, వాళ్ళలో ఉన్న భయాలు తీసేయాలి. ఏదైతే ఈ కోరిక ఈ కర్దమ్ముల్లో ఉందో, అంటే యాక్చువల్ చెప్పాలంటే ఈ చైతన్యంలో ఉన్నారు అనుకోండి ఎవరైనా, నేను వేరే వాళ్ళ యొక్క జీవితాన్ని నేను ఎంతో కొంత బాగు చేయాలా, వాళ్ళు ఉన్న భయాలు నేను తీసేయాలి అనే ఇటువంటి కోరికతో ఉన్నారు అంటే మనం అర్థం చేసుకోవాలా, మన హృదయంలో భగవంతుడు ఆ, చాలా బలంగా నిలబడి ఉన్నాడు మన హృదయంలో. అంటే అలా భగవంతుడు నిజంగా తన ఉనికిని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. లేకపోతే స్వార్థంగా నేను, నా కుటుంబము, వాళ్ళ యొక్క నా నా పిల్లలే బాగుండాలి, వాళ్ళు పైకి వెళ్ళాలి అని అదొక్కటే ఉంటది అనమాట. వాళ్ళ కోసం మనం ఆ, మన జీవితాలు కూడా పణంగా పెడుతుంటాం. కానీ ఇక్కడ కర్దముని యొక్క మనస్తత్వం అలా లేదు. ఎందుకంటే ఆయన తన తపస్సుతో బ్రహ్మ యొక్క ఆదేశాలను పాటించాడు కదా ఆయన ఇప్పుడు. ఆ బ్రహ్మ ఆదేశాల కోసం తాను ఏం చేశాడు, భగవంతుని వేడుకుని నాకు మంచి అమ్మాయి కావాలని. ఆ కోరిక అదే భగవంతుడి యొక్క ఆదేశాన్ని నిర్వర్తించడం కోసం ఎన్ని చేశాడు అంటే, ఇతని ఆలోచనలో భగవంతుడి గురించే ఉంది తప్ప మిగతా దేని గురించి తాను ఏది ఆశించట్లేదు తనకి తానుగా. ఒక విధంగా ఇది నిష్కామ కర్మయోగం ఇది. సో నిష్కామ కర్మయోగం అంటే హృదయంలో పవిత్రం అయిపోయింది. సో ఆ భావంలో ఆ, ఆయన అమ్మాయిని కన్నాడు. ఇప్పుడు ఇంకా పవిత్రం అయిపోయింది చివరికి. ఇప్పుడు ఇప్పుడు పవిత్రం అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్వయంగా నేనే వస్తాను మీ దాంట్లోకి అంటున్నాడు భగవంతుడు. ఓకేనా? నేను నా యొక్క ఒక అవతార అంశమైనటువంటి నేను, నా యొక్క అవతారం నేను ఇప్పుడు మీలో ప్రవేశిస్తాను. నేను మీ 9 కుమార్తెలతో పాటు ఓకేనా? నేను కూడా ప్రవేశిస్తాను అని చెప్పాను. అప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత ఓకేనా, నేను ఆమెకి నేను ఆమెకి సాంఖ్య యోగాన్ని నేను వివరిస్తాను. ఏ సాంఖ్య యోగం నేను వివరించిన తర్వాత ఆమె మోక్షానికి ఆమె అర్హురాలవుతుంది. ఇంకా ఆమె తిరిగి నా దగ్గరికి వచ్చేస్తుంది. సో ఎటువంటి వాళ్ళ హృదయంలోకి భగవంతుడు ప్రవేశిస్తున్నాడు, ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్లోకి భగవంతుడు తానే ఉండి నడిపిస్తున్నాడు. ఇక్కడ కానీ మనం గమనిస్తే అర్థముని జీవితంలో తన కోసం ఒక క్షణం కూడా తాను ఆలోచించింది లేదు ఇక్కడ. తన గురు యొక్క ఆదేశాన్ని తన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి భాగంగా తను తీసుకున్నాడు. ఎట్లయితే ప్రభుపాదుల వారు తన గురువు చెప్పినటువంటి ఆదేశాన్ని తన జీవితంలో బలంగా దాని గురించి మాత్రమే ఆలోచించాడు. ప్రభుపాదులు ప్రభుపాదుల వారికి వచ్చినటువంటి పేరు, ప్రభుపాద వారికి వచ్చినటువంటి ఆ ఏమంటారు, ఆ ప్రభుపాదులకు వచ్చిన ఆ స్థానం కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఈ రోజు భగవంతుడితో ఉన్న సంబంధాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు, వాళ్ళ జీవితాన్ని మార్చుకోగలుగుతున్నారు. అంటే గురువు యొక్క ఆదేశాన్ని ఎవరైతే గట్టిగా బలంగా పాటిస్తారో భగవంతుడు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క ఉన్నతి కోసం అంతిమంగా తన దగ్గర చేర్చుకోవడానికి భగవంతుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు కర్దముని అటువంటి ఉన్న స్థితికి భగవంతుడు నేనే వస్తానని దాంట్లోకి నేనే వస్తాను. నిజంగా భగవంతుడు మన జీవితంలోకి మన బిడ్డగా రావడం అంటే ఆ తల్లిదండ్రులు ఎంత తపస్సు చేసి ఉండాలా, లేకపోతే ఎంత వాళ్ళ జీవితాన్ని ఎంత పణంగా పెట్టి ఉండాలి. మనం అదే అంటాం అనమాట, మనం భగవాన్ కోసం తీసుకునే కష్టం యాక్చువల్గా మన కష్టం కానే కాదు అది. మనం భగవాన్ కోసం చేసుకునే ఏ కార్యం కూడా అది కష్టం కాదు.
అది మళ్ళీ మనకి పదింతలు, వెయ్యింతలు మనకి తిరిగి ఇచ్చేది అదంట. అఫ్కోర్స్ దాన్ని మనం ఆశించకూడదు. కానీ మనల్ని ఈ నుంచి బయటపడేసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మార్గం మనకు దొరికినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకోవాలి. దానికి పడాల్సిన కష్టం మనం పడాలి. అది మనం చాలా ఆనందంగా స్వీకరించాలన్నమాట ఆ కష్టాన్ని. సో అందుకని ఇక్కడ ఆయన చెప్పారు, నేను వస్తాను స్వయంగా, నేను వచ్చి నేను అంతిమంగా నేను ఆవిడ కూడా విడుదల చేస్తాను అంటే. సో ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడు చెప్పాడో, ఎప్పుడైతే భగవంతుడు ఆ విధంగా చెప్పాడో, తర్వాత చెప్పాల్సిన విషయాలను చెప్పిన తర్వాత భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. భగవంతుడు అక్కడి నుంచి. సో ఆయన కోరుకున్నాడు, ఎస్ ఆ కోరిక నెరవేరబోతుంది. ఫలానా పలానా ఫలానా ఫలానా స్వయంభూని శత్రువు అనే వాళ్ళు వస్తారు, వాళ్ళ అమ్మాయిని తీసుకొని వస్తారు. ఆమె కూడా నువ్వు కోరుకున్నట్టుగానే అలాంటి అమ్మాయి ఆమె. ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే నీకు 9 మంది అమ్మాయిలు కంటారు. ఆ అమ్మాయిలు కూడా మంచిగా వాళ్ళు పురుషుల్ని పెళ్లి చేస్తారు, తద్వారా గొప్ప సంతానం వస్తుంది. వాళ్ళతో పాటు నేను కూడా నీకు సంతానంగా రాబోతున్నాను అని చెప్తాను అన్నమాట. ఇది చెప్పిన తర్వాత భగవంతుడు అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. సో తర్వాత ఎక్కడైతే ఆయన ఇప్పుడైతే నిష్క్రమించాడో ఆ స్థానంలో అక్కడ యాక్చువల్గా ఇప్పుడు ఏముందని అక్కడ బిందు సరోవరం ఉంది. బిందు సరోవరం అది సరస్వతి నది, ఆ, నది ఆ నదిలో ఏర్పడినటువంటి సరోవరం అన్నమాట ఇది. బిందు బిందు సరోవరం అనేది నదిలో ఏర్పడినటువంటి ఒక సరోవరం. అక్కడి నుంచి స్వయంగా ఆయన గరుడుల వారి మీద నుంచి వెళ్ళిపోవడం, గరుడుల వారి మీద కూర్చొని ఆయన తిరిగి వెళ్ళిపోవడం, వైకుంఠానికి వెళ్ళిపోవడం, స్వయంగా కర్దముని చూస్తాడు అనమాట. ఇవన్నీ కూడా స్వయంగా చూస్తాడు. చూసిన తర్వాత అప్పుడు ఆడ నిలబడుకొని ఉంటే, అసలు నిలబడుకొని అక్కడే ఆయన వెయిట్ చేస్తుంటే, బిందుసాగర్ దగ్గర వెయిట్ చేస్తాడు. అక్కడే తను తపస్సు చేసింది కూడా. అక్కడికి మరుసటి రోజు తర్వాత ఆ మరుసటి రోజు స్వయంభుమను వస్తాడు అనమాట. స్వయంభుమను తన భార్య అయినటువంటి రాణి శతరూప ఇద్దరు వస్తారు అనమాట. ఇద్దరు వచ్చి, ఓకేనా, సారీ, ఈవెన్ అమ్మాయిని కూడా తీసుకొని వస్తారు, దేవహూతిని కూడా తీసుకొని వస్తారు. వాళ్ళు కర్దముని ఆశ్రమానికి అనుకున్న రోజే వాళ్ళు వస్తారు. ఇక్కడ భగవంతుడు ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు మనకి ఆ బిందు సరోవరం యొక్క గొప్పతనం చెప్తారు అనమాట. బిందు సరోవరం యొక్క ఔన్నత్యం చెప్తారు. ఈ బిందు సరోవరం అంటే ఏంటి అని అంటే చెప్పాం కదా, ఒకప్పుడు అది సరస్వతి నది. ఈయన సరస్వతి నది ఒడ్డున తన ఆశ్రమంలో తాను ఆ, తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బిందు సరోవరం ఏర్పడింది అక్కడ. సరస్వతి మధ్యలో సరోవరం ఏర్పడడానికి కారణం ఏంటంటే, భగవంతుడు కర్దముని యొక్క తపస్సుకి సంతోషపడి భగవంతుడు ఒక 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 చుక్క కన్నీటిని కార్చాడు అనమాట. ఆనంద బాష్పాలను కార్చాడు ఒక చుక్క. అందుకే దాన్ని బిందు అన్నారు. ఒక చుక్క, ఆ ఒక బిందువే ఇక్కడ ఒక సరోవరం కింద అయిపోయింది. అంటే సాక్షాత్తు భగవంతుడి కళ్ళకి వచ్చినటువంటి ఆ ఆ నీళ్ళు అనమాట బిందు సరోవరం. నిజంగా గమనించండి, అంటే మన సాధన ఏ స్థాయిలో ఉంటే భగవంతుడే మనసు చెల్లించిపోయింది అనమాట. అంటే అంటే నిజంగా చెప్పడానికి అర్థముని నిజంగా, అంటే ఎంతమంది భక్తులను చూసి భగవంతుడు సంతోషపడి ఆయనకి ఆనంద బాష్పాలు వస్తాయి. అంటే 10,000 సంవత్సరాలు తపస్సు చేయడం అర్థముని అంటే సామాన్య విషయం కాదు. అది భగవంతుడిని భగవంతుడి హృదయాన్ని అది ఒక కలిసి వేసింది అట్లే. మొత్తాన్ని కదిలిచ్చింది అనమాట అట్లే. కలిసి వేయడం అంటే రాంగ్ మీనింగ్, నెగిటివ్. బట్ మొత్తాన్ని కదిలిచ్చింది అనమాట. అంటే మన హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. ఇప్పుడు నిండిపోయింది అంటే అప్పుడు మనం ఆలోచించుకోవచ్చు,
కర్దముని ఏ స్థాయిలో చేస్తుంటే ఆయన తపస్సు, ఏ స్థాయిలో ఆదేశాన్ని పాటిస్తుంటే, ఆదేశాన్ని ఆయన ఎంత సీరియస్ గా తీసుకో ఉంటే భగవంతుడికి, అంటే భగవంతుడికి చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆయనకి సేవ చేసేవాళ్ళు, భక్తులుగా ఆయన గురించి జీవితాన్ని పణంగా పెట్టేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళందరిలో కర్దమ్ముని ఎంత చేస్తుంటే ఆయన కోసం ఒక బొట్టు ఆనంద బాష్పాలు కారుస్తాడు. సో ఆ విధంగా ఆ బిందు సరోవరం అది కేవలం భగవంతుడి యొక్క ఆనంద బాష్పాలు అన్నమాట. అది ఆ బిందు సరోవరంలో వచ్చి ఆ వాతావరణం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ. అద్భుతమైనటువంటి చెట్లు, కదంబాలు, చంపకలు, అశోక, కారంజ, బకుల, ఆసన, కుండ, మందార, ఇట్లాంటి ఎన్నో చెట్లు చుట్టూ వాతావరణంలో ఉన్న బిందు సరోవరం చాలా అద్భుతమైన వాతావరణం అన్నమాట. నీళ్లు, పక్షులు, రకరకాల మంచి జంతువులు, నిజంగా మనకే అక్కడ చూసి ఆ వాతావరణం వదిలి రాబుద్ది కాదు అనమాట. అంత అందంగా ఉంటుంది అనమాట ఆశ్రమం చుట్టూ వాతావరణం. అట్లా అక్కడ ఎన్నో జంతువులు కూడా, అంటే కోతులు, తర్వాత సింహాలు, జింకలు అన్ని తిరుగుతూ ఉంటాయి అక్కడ. ఎంత అద్భుతమైనటువంటి ఆశ్రమం అన్నమాట. అంటే బిందు సరోవరం గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు అని అంటే, బిందు సరోవరం అనేది భగవంతుడి నుంచి వచ్చినటువంటి బాష్పాలతో తయారైనటువంటి సరోవరం అన్నమాట. తర్వాత మన కర్దమ్ముని అక్కడికి వచ్చినటువంటి వీళ్ళ ముగ్గురిని, ఎవరు, స్వయంభూమను, శతరూప, తర్వాత దేవహూతి. సో ఎప్పుడైతే ఆ, వాళ్ళు వాళ్ళు వచ్చి ఆశ్రమాన్ని చూస్తారు, ఆశ్రమంలో నుంచి ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చినటువంటి కర్దమ్మని వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఆ, స్వయంభూమునికి కర్దమ్ముని ఎలా కనిపించాడు అంటే, ఎలా కనిపించాడు ఆ వ్యక్తి కర్దమ్మునికి, సారీ, మను చక్రవర్తికి కర్దముని ఎలా కనబడ్డాడు అంటే, చూస్తే శరీరం అంతా తేజస్తో ప్రజ్వలిస్తా ఉందంట. ఎవరిది? కర్దముని యొక్క శరీరం. అంటే తపస్సులో కూర్చున్నాడు కదా ఎన్ని వేల సంవత్సరాలు, శరీరంలో నుంచి ఆ, ఒక వెలుగు వెలుగుతా ఉంది అనమాట అట్లా. రెండోది, ఎక్కడ అతను అలసిపోయినట్టు గాని, ఎక్కడైతే నీరసంగా గాని ఎక్కడ కనబడట్లే ఆయన. మామూలుగా మనం తపస్సు చేసిన, మనం ఉపవాసం చేస్తే మనం నీరసపడిపోతాం. కానీ అది కర్దముల్లో అసలు కనిపించనే కనిపించాల. మూడోది, అంటే తను అనుకున్న భగవంతుడి యొక్క దర్శనం ఆయన కలిగింది కదా. భగవంతుడే స్వయంగా తన కళ్ళతో కర్దముని చూశాడు కదా. తర్వాత భగవంతుడు స్వయంగా మాట్లాడినవన్నీ కర్దమ విన్నాడు కదా డైరెక్ట్ గా. అంటే ఈ విధంగా భగవంతుడి యొక్క దృష్టి తన మీద పడింది కాబట్టి, దర్శనం తను చేసుకున్నాడు కాబట్టి, అలాగే భగవంతుడు చెప్పినటువంటి మాటలు తాను విన్నాడు కాబట్టి, అందుకే ఈ శరీరం అంత తేజస్సు నుంచి వస్తుందేమో. అందుకే ఈ శరీరంలో ఏమాత్రం అలసట లేదేమో అసలు ఎక్కడ కూడా అని చెప్పేసి తను వివరిస్తున్నాడు అనమాట. తను అనుకుంటున్నాడు ఈ విధంగా. అది ఎక్కడ 10,000 సంవత్సరాలు అంటే శరీరం ఎక్కడో దగ్గర కొంచెం ఎక్కడో కొద్ది శరీరం మెత్తబడ్డము, ఇంకా డల్ అవడం అవుతా ఉంటుంది. కానీ ఎక్కడ జరగలేదు అనమాట. పొడుగాటి తన పొడుగ్గా తను చాలా హైట్ గా ఉన్నాడు. అట్లానే ఆ, తన వెంట్రుకలన్నీ బాగా చిక్కుముళ్ళు అయిపోయినాయి. అంటే తపస్సు చేసేటప్పుడు వాళ్ళు శరీరం పట్టించుకోరు వాళ్ళు పెద్దగా. కాబట్టి మొత్తం బాగా చిక్కులు పడిపోయినటువంటి ఈ వెంట్రుకలు, బాగా నలిగిపోయినటువంటి దుస్తులు, ఏదైతే ఆయన ధోతి ఏదో కట్టులో ఉంటాడు కదా, మొత్తం బాగా పాత పడిపోయి నలిగిపోయి ఉంది. కానీ శరీరం మాత్రం అద్భుతంగా దిగులుతా ఉంది అనమాట. ఎలా ఉన్నాడు చూడడానికి? ఎలా ఉన్నాడు అంటే చూడడానికి ఆ ఒక వజ్రం ఉంది కదా, ఆ వజ్రాన్ని సరిగ్గా సానబెట్టకపోతే, సానబెట్టక ముందు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అంటే సాన పెడితే ఇంకేమొస్తుంది? వజ్రం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకు ఆ మాట అంటే, అతను యాక్చువల్ గా వజ్రమే. కాకపోతే ఇంతవరకు తపస్సు చేశాడు కదా, తపస్సు చేయడం వల్ల మొత్తం శరీరం అంతా కూడా మట్టితో, వాటితో, గాలి, ధూళి వీటితో కలిసిపోయింది. కానీ తేజస్సు వస్తా ఉంది శరీరం నుంచి. ఇంకా ఆయన కడుక్కున్నాడు అని అంటే ఇంకా అసలైనటువంటి వజ్రము
బయటికి ఎట్లా వస్తుందో అట్లా తాను కూడా బయటకు వస్తాడు అనమాట. అలా కనిపించాడు అనమాట. ఎవరికి? మను చక్రవర్తికి అర్థమని. అందుకనే ఆ, మనం యాక్చువల్ గా తపస్సు చేసే కొంది, అంటే యాక్చువల్ సాధన చేసే కొంది, భగవంతుడు చెప్పిన నియమాల ప్రకారంగా టైంకి తింటూ టైంకి పడుకుంటూ మనం ఆ సాధన సేవ చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే మన ముఖంలో తేజస్సు వస్తుంది. మనకి తెలియకుండానే మనకి 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 ఆ బలం వస్తుంది, శక్తి వస్తుంది, ఉత్సాహం వస్తుంది అన్ని. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ బాగా ఆ, సాధనతో ఆ, అది ఉత్తేజపడుతుందో ఆటోమేటిక్ గా దాని యొక్క ప్రభావం మన జీవితం మొత్తం పడుతుంది. అందుకనే మనం చెప్పామన్నమాట, ఉదయాన్నే మంగళహారతికి ఉదయాన్నే జపం కంప్లీట్ చేసుకుంటే దాని యొక్క ప్రభావం మనకి ఆ రోజంతా మన మీద ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా సరే అలసిపోవడం కానీ నిరుత్సాహపడడం కానీ ఏం జరగట్లేదు అక్కడ. అంటే మనం అర్థం చేసుకోవచ్చు కర్దమ్ముని ఏ ఏ విధంగా తాను ఈ ఆ, తన తపస్సుతో భగవంతుని మెప్పించాడు. భగవంతుడు కొద్ది కన్నీరు ఆనంద బాష్పాలు దాచాడు. అలాగే ఇప్పుడు స్వయంభూమనుకు కూడా ఏ విధంగా కనబడుతుందో మనం చూడొచ్చు అనమాట. సో, ఆయన చివరిగా క్షత్రియుల్ని తర్వాత మను చక్రవర్తిని ఆ, కర్దమ్ముని కీర్తించాడు. ఇప్పటి వరకు మను చక్రవర్తి కర్దమ్ముని కీర్తించాడు తన తన యొక్క స్థితిని చూసి. ఇప్పుడు కర్దమ మను చక్రవర్తి, అంటే ఆయన ఎవరు? క్షత్రియుడు. సో ఆయన కీర్తిస్తాడు అనమాట. సో కర్దముని ఏం చెప్పాడు స్వయంభూముని అంటే ఏమని కీర్తిస్తాడంటే, మీరు భగవంతుడి యొక్క శక్తిని పుంజుకొని అందరినీ రక్షించడానికి పాలిస్తారు. మీరు మీరు యాక్చువల్ గా మీరు కూడా సామాన్యులేం కాదు, క్షత్రియులంతా సామాన్యులేం కాదు. మీరు ఈ మొత్తం ప్రపంచాన్ని, ఈ మొత్తం భూమిని మొత్తం 9 మిగతా 7 ద్వీపాలతో మీరు మొత్తాన్ని మీరు శాసిస్తున్నారు, మీరు పాలిస్తున్నారు, మీరు రక్షిస్తున్నారు అని అంటే మీలో భగవుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి, మీలో కూడా భగవుడి యొక్క శక్తి ప్రవేశిస్తుంది కాబట్టి మీరు ఈ మొత్తాన్ని మీరు పాలించగలుగుతున్నారు. అంటే మీరు కూడా భగవంతుడితో సమానమే. మీరు కూడా లేకపోతే ఇంత వ్యవస్థను ఎలా నడుపుతాం మనం అని. మీరు అవసరమైనప్పుడు దేవతా రూపాలు స్వీకరిస్తారు. మీకు మా ప్రణామాలు. ఒక విధంగా మీరు ఒక విధంగా చెప్పాలంటే ఎట్లా అయితే దేవతలందరూ ఆ విశ్వపాలకులు వాళ్ళంతా కూడా భగవంతుడి యొక్క అంశలే, అలాగే మీరు కూడా ఈ మొత్తం ఈ ద్వీప పాలకులు మీరంతా. అంటే మీరు దేవతలు లాంటి వాళ్ళే మీరు కూడా. ఎందుకంటే దేవతలు ఏ విధంగా అయితే మొత్తాన్ని వాళ్ళు పాలిస్తున్నారో వివిధ వ్యవస్థల్ని, మీరు కూడా దీనింతా పాలిస్తారు కాబట్టి మీకు దేవతల పెద్ద తేడా కూడా లేదు. సో మీలాంటి వారు సూర్యుడి వలె సూర్యుడు ఎలా అయితే భూమిని మొత్తం విస్తరిస్తుందో అలాగే మీలాంటి వాళ్ళు భూమిని పాలించకపోతే భగవంతు సృష్టించిన వర్ణాశ్రమ వ్యవస్థను ఈ దుర్మార్గులు నాశనం చేస్తారు. వర్ణాశ్రమం ఎందుకు చేశాడు భగవంతుడు? ఎందుకు సృష్టించాడు? అందరూ సామాజికంగా, అందరూ ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాల్సిన విధంగా భగవంతుడు వర్ణాశ్రమం తయారు చేస్తే, అంటే ఈ ధర్మాన్ని ఎవరైతే ఫాలో అవుతారో అందరూ హ్యాపీగా ఉంటారు. భూమి మీద ఉన్నంత వరకు హ్యాపీగానే ఉంటారు. మరణించిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ చాలా మంది దుర్మార్గులు ఉన్నారు. ఈ ఈ వర్ణాశ్రమ వ్యవస్థని నాశనం చేసే వాళ్ళు ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు పాలించకపోతే ఈ దుర్మార్గులు ఈ వర్ణాశ్రమాన్ని నాశనం చేసేస్తారు. అలాగే మీలాంటి వారు రక్షించకపోతే అధర్మం పెరుగుతుంది, మరియు దాన్ని ఖండించే వాళ్ళే ఉండరు. మీరే ఖండించాల్సింది మీరే. సో అధర్మం పెరుగుతుంది, దాన్ని ఖండించే వాళ్ళు ఎవరు ఉండరు ఇది మీరు రక్షించకపోతే. కాబట్టి మీరు అధర్మం అధర్మం నశించాలన్నా సరే, ధర్మం పెరగాలన్నా సరే మీలాంటి వాళ్ళు నడుం బిగించాలి. ఈ వాళ్ళు నడుం బిగిస్తున్నారు కాబట్టి, వీళ్ళు రక్షిస్తున్నారు కాబట్టి ఈ మాత్రం ఇంకా ఈ వ్యవస్థలు నడుస్తున్నాయి. ఇన్ని బాధ్యతల నడుమ, అంటే మీరు దేవతల్లాగా వ్యవస్థను మొత్తం నడిపిస్తున్నారు.
భూమిని మొత్తం రక్షిస్తున్నారు, అందరినీ చూసుకుంటున్నారు. ఇన్ని ఇన్ని బాధ్యతల నడుమ కూడా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు మీ ఆదేశం ఏదైనా సరే నేను పాటిస్తాను అంటే, అదే మీరు ఎక్కడికి వచ్చారు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు ఏదైనా నా వల్ల అవసరమైన కోరిక నేను తీర్చాల్సిన ఏదైనా ఉందా, లేదా నేను చేయలేని ఏదైనా ఉందా? అది ఏదైనా మీరు ఏదైనా ఆదేశాన్ని పాటించండి, ఆదేశాన్ని మీరు నాకు చెప్పండి, నేను పాటిస్తాను అంటారు అనమాట. అంటే విషయం ఏంటి అని అంటే, అర్థమకి చెప్పాడు నా దగ్గర ఆ, నీకు నీకు అమ్మాయిని వాళ్ళు తీసుకొని వస్తారు అని. అట్ ద సేమ్ టైం కర్దమ్ముని ఇదంతా గుర్తుపెట్టుకొని, ఓకే, భగవంతుడు చెప్పినట్టుగానే వీళ్ళు వీళ్ళ అమ్మాయిని తీసుకువచ్చారు అని చెప్పి అని అనుకుంటాడు. కానీ అది ఆయన చెప్పకూడదు కదా, నాకు భగవంతుడు ఆల్రెడీ చెప్పేసాడు మీరు వచ్చేసేయండి, అట్లా కాదు కదా. అసలు అంటే వీళ్ళ మనసులో ఏముందో, అంటే వీళ్ళు నిజంగా వీళ్ళు కూడా అదే ఉద్దేశంతోనే ఉన్నారా? వచ్చిన వాళ్ళు అదే ఉద్దేశంతోనే ఉన్నారా? లేదా వాళ్ళు లేదా వాళ్ళు ఇంకేదైనా ఉద్దేశంతో ఉన్నారా? సో కాబట్టి భగవంతుడు చెప్పేశాడు కాబట్టి మన టక్కని రండి రండి, నాకు తెలుసు మీరు వచ్చింది, నాకు తెలుసు, మీరు ఆల్రెడీ మీ అమ్మాయి నాకు ఇవ్వడానికి కదా మీరు వచ్చింది, అలా ఎలా మాట్లాడతారు? అలా మాట్లాడలేరు కదా. ఎందుకంటే ఆయన మొత్తం ద్వీపాలకి, మొత్తం భూమికి మొత్తం ఆయన రారాజు. ఆయన వాళ్ళ యొక్క రక్షణలో ఉండే ఒక సాధారణమైనటువంటి ఋషి ఇతను, ముని, అర్థం ఉంది. కాబట్టి ఓకే, రాజుకి ఎన్నో కారణాల చేత అక్కడికి వస్తాడు, తిరుగుతారు అక్కడ. వాటి వెంటనే వచ్చేసి రండి, మన పెళ్లి మాట్లాడేసుకుందాం, అలా అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ మనసులో ఏదైనా ఉంటే, నేను ఏదైనా చేయదలుచుకుంటే, లేదా నా వల్ల ఏదైనా అయ్యే పని అయితే, అది మీరు ఆదేశిస్తే నేను పాటిస్తాను అని చెప్పి వాళ్ళని అడుగుతాడు అనమాట. సో ఏదైనా ఉంటే మనం చర్చించుకుంటాము అన్న ఉద్దేశంతో ఆయన అడుగుతాడు అనమాట. సో దానికి ఇప్పుడు స్వయంభవమను తను ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశం అంతా కూడా చెప్తూ, అలాగే దేవహతి యొక్క గుణగణాలు చెప్తూ, సో ఆ, వాళ్ళకి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం ఏమీ లేదు అని చెప్పి, కర్దముని యొక్క గుణగణాలని తాను ఒక పక్క ఆయన మళ్ళీ కీర్తిస్తూ, సో తన తన అమ్మాయిని ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను అన్న విషయం తాను బయటపడతాడు. ఓకే. అయితే కర్దమ్ముని అట్లానే చాలా సంతోషపడి, ఎస్, నేను స్వీకరిస్తాను అని చెప్పి తాను కూడా సిద్ధమవుతాడు. అయితే ఆ స్వీకరించే ముందర ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ మీరు ఒప్పుకునే పని అయితే నేను పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి ఆక్షేపం లేదు. భగవంతుడు ఏం చెప్పాడు? వస్తారు, నువ్వేం మాట్లాడకుండా నువ్వు స్వీకరించేసు, ఆ అమ్మాయి నీకు అన్ని రకాలుగా నీకు సముచితంగా నీకు చేయవలసిందని ఆమె చేస్తుందని చెప్తాను. అంటే భగవంతుడు చెప్పినా కూడా ఈయన ఈయన తన జాగ్రత్తలు తాను ఉంటున్నాడు. తన జాగ్రత్తలు తాను ఉంటూ ఒక కండిషన్ పెడుతున్నాడు. సో ఆ కండిషన్ ఏదో రేపు చూద్దాము. అంటే ఎంత గమనంగా ఉండాలి మనం, మనం తీసుకునే నిర్ణయంలో మనకి ఎంత క్లారిటీ ఉండాలి, మన లక్ష్యం ఎంత, ఆ, ఆ లక్ష్యం వైపు నడిచే క్రమంలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇది మనకి కర్దముని యొక్క లైఫ్ నుంచి మనం చూస్తాం అనమాట. తర్వాత పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత చాలా అద్భుతమైనటువంటి తర్వాత కపిల భగవానుడి యొక్క ఆ ఆదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తాం మన తర్వాత. ఓకే.
గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगतगुरु श्रीला प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, गौर प्रेमानंद।